హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియోలో చూస్తున్నారు కదా, ఇక్కడ నేను రిఫరెన్స్ పిక్ అయితే యాడ్ చేశాను అనమాట. ఎల్లో కలర్ క్రాప్ టాప్ స్టైల్లో వస్తుంది. దీన్ని మనం ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేస్తారో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కింద వచ్చేసి స్కర్ట్ పార్ట్, అది నేను మీకు చూపించలేదు. రెగ్యులర్గా స్కర్ట్స్ ఎలా డిజైన్ చేసుకుంటారు అలానే అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్న టాప్ ఏదైతే ఉందో పెప్లమ్ టాప్ అంటారనమాట వీటిని. పైన బాడీ పార్ట్ వైస్గా చూసుకుంటే నేను రా సిల్క్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశాను, కింద నెట్టెడ్ ఫ్యాబ్రిక్. ఓవరాల్గా నేను నెట్టెడ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 6 మీటర్స్ యూజ్ చేశాను. అది 6 మీటర్స్ ఎలా యూజ్ చేశాను అనేది కూడా వీడియో కంటిన్యూషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. అయితే ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, డ్రెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది ఒక్కటి మీతో షేర్ చేసుకోలేకపోయానండి. ఎందుకంటే యూఎస్ఏ వెళ్ళిపోతున్నారు. సో ఆ కంగారులో నేను ఏంటంటే స్పీడ్ పోస్ట్ అనేది చేసేసాను. సో స్పీడ్ పోస్ట్ చేసే ముందు కూడా నేను డ్రెస్ అవుట్పుట్ అనేది చూపించవచ్చు. బట్ అదే టైంకి నాకు ఫీవర్ రావడం వల్ల ఫీవర్తోనే నేను ఈ టాప్ అనేది స్టిచ్ చేశాను. అప్పటికి చాలా టైర్డ్ అయిపోవడం వల్ల నేను అది మళ్ళీ అవుట్పుట్ ఎలా వచ్చింది, ఎలా టర్న్ అవుట్ అయ్యింది అనే ఒక్క క్లిప్ని మాత్రమే మిస్ అయ్యాను. బట్ మిగతాది ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మ్యాక్సిమం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలా చూస్తేనే మీకు ప్రతి ఒక్క పాయింట్ కూడా అర్థమవుతుందన్నమాట. ఇక్కడ నుంచి మన కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అనేది కంటిన్యూ అవుతుంది. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. సో ఇది లైనింగ్ ఫ్యాబ్రిక్ అనమాట. నేను ఇక్కడ 1 మీటర్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేస్తున్నాను, కాటన్ లైనింగ్. ఇది ఫస్ట్ మనం మగ్గం వర్క్ బాడీ పార్ట్ని కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ కిందకి ఏవైతే నెట్తో ఫ్రిల్స్ వచ్చాయో అది మనం తర్వాత కట్ చేసుకుందాము. సో ఫస్ట్ అయితే ఇట్లా లైనింగ్ ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి. దీనిని 4 ఫోల్డింగ్స్ వేసుకుందాము. లైనింగ్ ఫ్యాబ్రిక్ 80 సెంటీమీటర్స్ సరిపోతుంది, ఎందుకంటే మనం స్లీవ్స్కి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తున్నాం కాబట్టి 80 సెంటీమీటర్స్ అనేది సరిపోతుంది అనమాట. బట్ మినిమం 1 మీటర్ కంటే తక్కువ ఇవ్వరు కదా ఫ్యాబ్రిక్, అందుకనే 1 మీటర్ తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ ఇట్లా 1 మీటర్ లైనింగ్ క్లాత్ని 4 ఫోల్డింగ్స్ చూసారు కదా ఎలా వేసానో, ఇలా 4 ఫోల్డింగ్స్ అనేది వేసుకోవాలి. ముందు అసలు బ్లౌజ్ లెంత్ అనేది మార్క్ చేసుకుందాము. బ్లౌజ్ లెంత్ వచ్చేసి బ్లౌజ్ లెంత్ ఆర్ బాడీ పార్ట్ లెంత్ ఏదైనా అనుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, నేను 14.5 ఇంచెస్ వరకు మార్క్ చేస్తున్నాను. అయితే ఒకసారి ఇక్కడ చూడండి, అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసే ముందు అసలు మనం మగ్గం వర్క్ లెంత్ ఎంత వేయించుకోవాలి అనేది ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి హాఫ్ పట్టు క్లాత్ అన్నమాట. 1 మీటర్ క్లాత్ అనేది తీసుకున్నాను నేను. ఈ 1 మీటర్ క్లాత్ మీద మనకి స్కర్ట్ పార్ట్లో ఏవైతే కలర్స్ వచ్చాయో ఆ కలర్స్ని బేస్ చేసుకొని ఇట్లా కలరింగ్ అనేది యూజ్ చేసి, బీడ్స్ యూజ్ చేసి మగ్గం వర్క్ అనేది చేపించాను అనమాట. అయితే ఈ బాడీ పార్ట్ లెంత్ అనేది మనం మగ్గం వర్క్ చేపించేటప్పుడే చెప్పుకోవాలి. మగ్గం వర్క్ చేసే వాళ్ళకి లెంత్ ఇంత పెట్టండి అని చెప్పేసి, నేను ఈ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ పెట్టమని చెప్పాను. ఒకసారి మనం మార్క్ చేసి చూద్దాము అసలు ఎంత పెట్టారు మగ్గం వర్క్ లెంత్ అనేది. ఇక్కడ మార్క్ చేసుకుందాము. ఇక్కడ ఈయన వచ్చేసి 13.5 ఇంచెస్ పెట్టాడనమాట లెంత్. సో అయినా సరే నో ప్రాబ్లం, బాగానే ఉంటుంది ఫిట్టింగ్ అదంతా కూడాను. 13.5 ఇంచెస్ పెట్టాడు కదా. అలానే ఇక్కడ చూడండి, నెక్ వెడల్పు నేను 8 ఇంచెస్ పెట్టమన్నాను. అంటే ఈ సెంటర్లో వచ్చిన విత్ ఏదైతే ఉందో అది నేను 8 ఇంచెస్ పెట్టమన్నాను అని పెట్టమని చెప్పాను. ఎందుకంటే బాగా బ్రాడ్గా డిజైన్ చేయమని చెప్పారనమాట డిజైన్ చేయించుకునే వాళ్ళు. బట్ ఆయన ఏమని సజెస్ట్ చేశారంటే, మరీ 8 ఇంచెస్ అయితే మరీ బ్రాడ్ అవుతుంది, కొంచెం తగ్గించండి మేడం అని చెప్పారు. సో ఆయన ఎంత తగ్గించాడు అనేది ఇక్కడ మనం చూసుకుందాము. 6 ఇంచెస్ పెట్టాడనమాట. నార్మల్గా రెగ్యులర్ నెక్ వెడల్పు ఎంత అయితే ఉంటుందో అంతే పెట్టేశాడు. ఇంకా ఫ్రంట్ నెక్ డీపు 8 ఇంచెస్ పెట్టమని చెప్పా. ఈయన అన్నీ తగ్గించేసినట్లున్నాడు. యాక్చువల్గా ఈ డ్రెస్ డిజైన్ చేయించుకున్న వాళ్ళకి కొంచెము బ్రాడ్గా ఉండడం, డీప్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో నేను చెప్పేటప్పుడు అలానే చెప్పాను. బట్ ఆయన మార్కింగ్ లైన్స్ మొత్తం చేంజ్ చేసేసాడు అనమాట. ఇంకా మనం చేసేది ఏం లేదు. దీని ప్రకారం మనం ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసేసుకుందాము. సో చూసారు కదా, ఇది ఎంత ఉంది, ఫస్ట్ ఇక్కడ నెక్ వెడల్పు ఎంత ఉంది ఒకసారి మార్క్ చేస్తున్నాను నేను. 6 ఇంచెస్ ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి, మనము లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాం కదా. లెంత్ వచ్చేసి మనకి మగ్గం వర్క్లో ఏంటంటే 13.5 ఇంచెస్ వచ్చింది కదా.
ఇక్కడ మనం 14.5 ఇంచెస్ పెట్టుకున్నాము. పైన షోల్డర్లో ఒక పాయింట్, కింద నెట్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేటప్పుడు ఒక హాఫ్ పాయింట్, రెండు పోగా మనకి ఎగ్జాక్ట్గా 13.5 ఇంచెస్ వచ్చేస్తుంది అనమాట. ఈ హైట్ అర్థమైంది కదా. ఇప్పుడు నెక్ వెడల్పు 3.5 ఇంచెస్ మార్క్ చేసుకుందాం. నెక్ వెడల్పు 3.5 ఇంచెస్, షోల్డర్ పాయింట్ వచ్చేసి 3 ఇంచెస్కి పక్కన, అంటే 2.5 ఇంచు, 2.5కి 1/4 ఇంచు, 2.35 ఇంచు అంటారు కదా, అదనమాట. అక్కడ వరకు మార్క్ చేసుకుంటున్నాను నేను. చంక డీప్ వచ్చేసి 7.5 ఇంచెస్ మార్క్ చేసుకోండి. చంక డీపు 7.5 ఇంచెస్. ఇప్పుడు చెస్ట్ ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ టేప్తో మెజర్ చేసి చెప్తున్నాను. చెస్ట్ వచ్చేసి 36 ఇంచెస్ అనమాట. ఈ 36 ఇంచెస్ని టేప్తో ఇలా ఫస్ట్ డబల్ ఫోల్డింగ్ వేసుకోండి. ఒక నెంబర్ వస్తుంది మనకి, మళ్ళీ ఈ నెంబర్ని మళ్ళీ డబల్ ఫోల్డింగ్ వేసుకోండి. ఇలా మనం టేప్ని 4 ఫోల్డింగ్స్ వేసుకుంటే వచ్చే పాయింట్నే ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 9.5 ఇంచెస్ వచ్చింది కదా. ఫస్ట్ మనం 9.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేద్దాము. అలానే ఈ 9.5కి ఒక 2 ఇంచులు ఖర్చు అనేది మార్క్ చేసుకుందాము. 2 ఇంచులు ఖర్చు కలపగా 11.5 ఇంచెస్ వచ్చింది. చూసారా ఇలా. ఇప్పుడు చంక లోతు కటింగ్ చేసుకోవడానికి 1.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం చెస్ట్ 11.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా. వేస్ట్ పార్ట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ తగ్గించుకొని 11 ఇంచెస్ మార్క్ చేసుకుందాం. ఇలా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీని ప్రకారం కటింగ్ చేసేసుకుందాము. చూడండి ఇట్లా కటింగ్ చేసుకున్నాం కదా. సో ఒకసారి లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇట్లా ఓపెన్ చేసి, పైన మనకి షోల్డర్లో ఇలా జాయింట్ వచ్చేస్తుంది. ఈ జాయింట్ని కూడా ఓపెన్ చేసేసుకోవాలి, అంటే కటింగ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ 2 బాడీ పార్ట్స్ సెపరేట్ అయిపోతాయి కదా. ఫ్రంట్ బాడీ పార్ట్ని కటింగ్ చేయకూడదు. నెక్ లైన్ ఆల్రెడీ మనకి మగ్గం వర్క్ నెక్ లైన్ వచ్చింది కదా, అందుకనే కటింగ్ చేయకూడదు. అయితే ఫ్రంట్ బాడీ పార్ట్ చంక భాగం ఏదైతే ఉందో దానిని ఒక 1/4 ఇంచు లోతు కట్ చేసుకోవాలి. ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే. చూడండి ఇక్కడ నేను జస్ట్ ఒక 1/4 ఇంచు లోతు, ఫ్రంట్ ముడతలు రాకుండా ఈ లోతు అనేది మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. ఇలా చూసారు కదా, ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఏంటంటే నేను బకరాన్ని యూజ్ చేసి నెక్ని డ్రా చేస్తాను. ఒకసారి బకరం మీద మనం డ్రాయింగ్ వేసుకుందాం. ఇక్కడ చూడండి నెక్ వెడల్పు 3.5 మార్క్ చేసుకున్నాము. అలానే నెక్ డీప్ వచ్చేసి నేను ఇక్కడ 11.5 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను అనమాట. అప్పుడు మనకి బ్యాక్ సైడ్ ఉక్స్ పట్టి కాజా పట్టికి ఒక 2 ఇంచెసే ఉంటుంది. ఇక్కడ ఒక రెండు ఉక్సులు పడతాయి. సరేనా. అదే 3.5 ఇంచెస్ కింద కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. సెంటర్లో కూడా మార్క్ చేసుకోవాలి. లైన్ స్ట్రైట్గా రావడానికి ఇలా మనం 3.5 అని చెప్పేసి అక్కడక్కడ మార్క్ చేసుకుంటే లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది. ఇలా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇట్లా రౌండ్ షేప్ డ్రా చేసేసుకుందాం. ఓకేనా. సో ఇక్కడ నేను బాగా బ్రాడ్ పెట్టమన్నారు కదా, ఒక 4 ఇంచెస్ పెడుతున్నాను కింద. సో మీకు ఇది వద్దు అంటే స్కిప్ చేసేవచ్చు, ప్రాబ్లం లేదు. 4 ఇంచెస్ పెట్టి ఈ 4 ఇంచెస్ దగ్గర నుంచి కొంచెం లోతు తీస్తున్నాను అనమాట. బ్యాక్ సైడ్ ఏంటంటే కొంచెము ఇలా డీప్ ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఇలా వచ్చిన కిందకు వచ్చేసరికి ఇలా వస్తుంది. చూసారు కదా. ఇలా డ్రా చేసుకున్నాం కదా. సేమ్ దాని పక్కనే ఒక 1 ఇంచ్తో సేమ్ అదే డ్రాయింగ్ ఇలా వేసుకోండి. అంతే. ఇంకా దీని ప్రకారం కటింగ్ చేసేసుకుందాం. సో మనం ఇప్పుడు కటింగ్ చేసుకుంటున్నాం కదా ఈ బకరాన్ని, సేమ్ ఇంతే వెడల్పు ఇంతే పొడవుతో మనం కాటన్ లైనింగ్ని కూడా కట్ చేసుకోవాలి. బకరాన్ని మనం అటాచ్ చేయాలి కదా. అటాచ్ చేయాలంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉండాలి.
మనం తీసుకున్న 1 మీటర్ లైనింగ్ అనేది ఇక్కడ యూజ్ అవుతుందన్నమాట. హ్యాండ్స్కి యూజ్ అవ్వకపోయినా ఇక్కడ ఈ బకరాన్ ప్లేస్లో యూజ్ అయిపోతుంది. ఫ్యాబ్రిక్ ఎక్కడ వేస్ట్ కాకుండా యూజ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఓపెన్ చేశాను నేను. ఓపెన్ చేస్తే ఇప్పుడు చూడండి అసలు నెక్ షేప్ ఎలా ఉంది. పైన కొంచెం దగ్గరకున్న కిందకు వచ్చేసరికి వెడల్పు వచ్చిందనమాట. ఓకేనా. ఇప్పుడు ఇది ఎంత పొడుగు అయితే ఉందో అంత పొడుగు మనము కాటన్ లైనింగ్ని కటింగ్ చేసుకోవాలి. సో ఫ్రంట్ బాడీ పార్ట్, బ్యాక్ బాడీ పార్ట్ అర్థమైంది కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ చేద్దాము. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కింద నెట్ ఫ్యాబ్రిక్తో ఫ్రిల్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్రిల్స్ని అటాచ్ చేసుకుందాము. అయితే ఇప్పుడు మనం మగ్గం వర్క్ బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్లౌజ్ని మనం కటింగ్ చేసిన లైనింగ్ ఫ్యాబ్రిక్ ప్రకారం కటింగ్ చేసేసుకుందాం. చూడండి, కింద మగ్గం వర్క్ బ్లౌజ్, పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇలా ఫోల్డింగ్ వేసుకున్నాం కదా. ఎగ్జాక్ట్గా మనం దీని ఎడ్జ్కి కాకుండా కొంచెం పైకి ఒక 1 ఇంచ్ ఎక్కువ కటింగ్ చేసుకున్న ప్రాబ్లం లేదు. మనకు కుట్టేటప్పుడు మనమే ఇబ్బంది పడకుండా ఫ్రీగా ఉంటుందన్నమాట. అలానే మనం బకరాన్ని కటింగ్ చేసుకున్నాం కదా, ఆ బకరం పొడవు వెడల్పు దాని ప్రకారం లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలి. సో అయితే ఈ మగ్గం నెక్ని స్టిచ్ చేయడానికి ఇలా సింగిల్ పాదం అనేది యూజ్ చేసుకోవాలి. డబల్ పాదంతో అయితే మనకి షేప్స్ సరిగ్గా రావన్నమాట. సింగిల్ పాదమ్స్ రైట్ లెఫ్ట్ 2 ఉంటాయి. మనం ఏదైనా ఒక్కదాంతో అయినా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇట్లా 2 యూజ్ చేసైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ కంపల్సరీ ఉండాల్సిందే. సో దీన్ని మనం ఫస్ట్ దీనికి ఫిట్టింగ్ చేసేసి స్టార్ట్ చేసుకుందాం. దీనిపైన లైనింగ్ ఫ్యాబ్రిక్ చూడండి, బ్లౌజ్ మెయిన్ వైపు ఉండాలి. ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ దీనిపైన ఉండాలి. చూసారు కదా. లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా సెంటర్లోకి ఫోల్డింగ్ చేసుకొని సెంటర్లో చిన్న కటింగ్ పెట్టుకుందాము, ఎందుకంటే మనకి ఈ సెంటర్ పార్ట్ అని తెలియటానికి. అదేవిధంగా ఈ మగ్గం బ్లౌజ్కి కూడా 2 సైడ్స్ మగ్గం వర్క్స్ వచ్చాయి కదా, ఈ రెండింటిని ఇట్లా జాయిన్ చేసుకొని సెంటర్ పార్ట్ ఎక్కడ వస్తుందా అనేది చూసుకొని కటింగ్ చేసుకుందాము. ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు సెంటర్ పార్ట్ ఇది కదా, దీనికి సెంటర్లో ఒక లైన్ డ్రా చేసుకుందాం మనం. ఇట్లా లైన్ డ్రా చేసుకున్న తర్వాత కూడా ఒకసారి మళ్ళీ మనం టేప్తో మెజర్ చేసుకుందాము, అసలు 2 సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయా లేదా అనేది. ఈ లైన్ని బేస్ చేసుకొని ఇక్కడ వరకు 3.25 ఇంచ్ ఉంది. ఇక్కడ చూడండి 3 ఇంచెసే ఉంది. ఒక 1/4 ఇంచ్ ఇక్కడే నాకు వేరియేషన్ వచ్చేసింది. సో అప్పుడు ఏం చేయాలంటే ఇంకొంచెం పక్కకి లైన్ అనేది డ్రా చేసుకుందాం. ఇలా కొంచెం పక్కకు మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ లైన్ ప్రకారం మనం మెజర్ చేసుకున్నాము. ఇప్పుడు 3 ఇంచెస్ వచ్చింది, ఇటు కూడా 3 ఇంచెస్ వచ్చింది. పర్ఫెక్ట్గా సరిపోయింది అనమాట. ఇప్పుడు దీని ప్రకారం లైనింగ్ ఫ్యాబ్రిక్ని తీసుకొని ఫస్ట్ సెంటర్లో ఒక కుట్టు వేసుకుందాము. ఇక్కడ కింద మనకి మగ్గం వర్క్ కనిపిస్తుంది కదా, మగ్గం వర్క్ కంటే ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలి బ్లౌజ్ పీస్ అనేది. మగ్గం వర్క్ కంటే జస్ట్ ఒక 1/2 ఇంచ్ ఖర్చులోకి మాత్రమే, ఎక్కువ పెట్టుకోకూడదు. ఇలా ఫస్ట్ స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకుందాము. ఇలా కుట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ కూడా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు షోల్డర్ పాయింట్ కుట్టకూడదు. మగ్గం వర్క్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యిందో అక్కడి నుంచి యువతల వైపు షోల్డర్ పార్ట్ దగ్గర ఉన్న మగ్గం వర్క్ మాత్రమే కుట్టాలి. ఇలా కుట్టుకున్నాం కదా. ఇప్పుడు బాడీ పార్ట్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని
ఇక్కడ మీకు ట్రయాంగిల్ షేప్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ షేప్స్ ఎలా అయితే ఉన్నాయో సేమ్ మనం కూడా ఆ షేప్స్ ప్రకారం కుట్టేసేసుకోవాలి. ఓకేనా? చాలా టైం పట్టిద్ది, చిన్న చిన్నగా ఉన్నాయి కదా ఈ కట్స్ మొత్తం. సో మనం కొంచెం పేషెన్సీగా కుట్టుకోవటమే. నెక్లైన్ మొత్తం స్టిచ్చింగ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మొత్తం కటింగ్ చేసేసుకుందాము. ఫస్ట్ ఇట్లా నార్మల్గా కట్ చేసుకుందాము. నార్మల్గా కట్ చేసుకున్నాం కదా, ఈ ట్రయాంగిల్స్ ఎలా అయితే ఉన్నాయో మనం కూడా కట్ చేసేటప్పుడు ఈ ట్రయాంగిల్స్ ప్రకారమే ఇలా చిన్న చిన్న కట్ చేసుకోవాలి. చూసారా? ఇలా మనం ఈ నెక్లైన్ మొత్తం ఇలానే కటింగ్ చేసుకోవాలి. సో మనం కుట్టిన కుట్టుకి కటింగ్ అనేది అవతల వైపు వెళ్ళకుండా చాలా స్లోగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ షేప్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చిన్నగా ఉన్నాయి. సో అందుకనే మనకి టైం ఎక్కువ పట్టినా సరే నిదానంగా కట్ చేసుకుంటే ఫినిషింగ్ కూడా బాగుంటుందన్నమాట. అలానే ఈ ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, ఈ ట్రయాంగిల్స్కి సెంటర్ పాయింట్లో చిన్న చిన్న కటింగ్స్ చేసుకోవాలి. ఇలా నేను ఆల్రెడీ మొత్తం కటింగ్ చేసేసాను. ఇలా చిన్న చిన్నగా చాలా స్లోగా చేసుకుంటేనే మనకి కుట్టిన కుట్టికి అవతల వైపు వెళ్లకుండా ఉంటుందన్నమాట. ఇలా నెక్లైన్ మొత్తం చేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా ఏమైనా ఉన్నా ఈ క్లాత్ని కట్ చేసేసుకోండి. అయితే ఇప్పుడు ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దీనిని ఇలా బ్యాక్ సైడ్కి వేసేసేయండి. ఇలా బ్యాక్ సైడ్కి వేసి ఈ కల్లీస్ ఉన్నాయి కదా, ఈ కల్లీస్ని ఇలా బయటికి తీసుకురండి. చూడండి ఇప్పుడు ఎలా వచ్చాయో మీకు ఇక్కడ తెలిసిపోతుంది షేప్ అనేది మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో కుట్టడం లేట్ అయినా సరే నిదానంగా స్టిచ్ చేసుకుంటే మనకి ఆ షేప్ అనేది ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. కింద మనం ఫింగర్ని యూజ్ చేసుకొని క్లాత్ని బయటికి పుష్ చేస్తే ఈ షేప్ అనేది ఇలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో అయితే ఇక్కడ చూసారు కదా షేప్ ఎలా వచ్చిందో, మంచిగా వచ్చింది కదా. ఇలాంటిది ఏదైనా ఒక స్టిక్ తీసుకొని ఇంకా లోపల మనకి ఏదైనా క్లాత్ ఎక్స్ట్రా మిగిలిపోతే లోపల నుంచి ఇట్లా పుష్ చేయండి క్లాత్ని. మిగిలిన క్లాత్ ఏమైనా ఉన్నా బయటికి వచ్చేస్తుంది. నాకు ఆల్మోస్ట్ మొత్తం బయటికి వచ్చేసింది అనమాట. అయితే మనం ఇప్పుడు మళ్ళీ దీనిపైన రీస్టిచ్ అనేది చేసుకోవాలి. ఒకసారి మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా బ్యాక్ సైడ్కి ఇలా ఇటు చూడండి, ఇలా లాగుతా ఇలా మగ్గం వరకు వచ్చిన ఈ షేప్ని ఇట్లా ఒక పక్క దీంతో లాగాలి. అలా మన దగ్గర అదే ఈ బ్లౌజ్కి ఎన్నైతే షేప్స్ ఉన్నాయో ఆ షేప్స్ మొత్తాన్ని లాగాలి. ఇలా లాగితే ఇంకా టైట్ వచ్చి బాగుంటుంది అన్నమాట. సో అంతా పర్ఫెక్ట్ కదా. ఇప్పుడు మళ్ళీ దీనిపైనే ఇంకొక కుట్టు వేసేసుకుంటే నెక్ కంప్లీట్ అవుతుంది. ఇలా నెక్లైన్ మొత్తం కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఒకసారి ఈ బాడీ పార్ట్ని బ్యాక్ సైడ్కి తిప్పి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏ షేప్లో అయితే ఉందో అదే షేప్లో మనము మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇది ఫ్రంట్ బాడీ పార్ట్. అయితే ఇప్పుడు ఈ బాడీ పార్ట్ని ఇలా ఫోల్డింగ్ చేస్తున్నాను, ఎందుకంటే ప్రిన్స్ కట్ చేస్తున్నాను అనమాట. సో ఇది బాడీ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నేను ప్రిన్స్ కట్ అనేది కటింగ్ చేసుకుంటాను నా స్టైల్లో.
ఇలా బాడీ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసేసాం కదా. ఇప్పుడు ఇలా సెంటర్లోకి ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ సెంటర్ పార్ట్ ఉంటుంది కదా, ఈ సెంటర్ పార్ట్ని బేస్ చేసుకొని వెడల్పు 3.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అలానే పొడవు వచ్చేసి 10 ఇంచెస్ అన్నమాట. 10 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ లైన్ డ్రా చేసుకొని రెండింటికి కలిపి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ని బేస్ చేసుకొని ఇక్కడ చంక భాగం దగ్గర ఎల్ షేప్ ఉంది కదా, ఈ ఎల్ షేప్ దగ్గరికి ఇలా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడి నుంచి యువతల వైపు, ఇటువైపు కాదు, ఫోల్డింగ్ ఉన్న వైపు కాదు, ఓపెన్గా ఉంటుంది కదా, ఇటు సైడ్ ఒక 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా డ్రా చేసుకొని కటింగ్ చేసేసుకుందాం. అలానే ఈ 1 ఇంచ్ కూడా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి లిటిల్ బిట్, జస్ట్ ఒక 1/4 ఇంచు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 3 పీసెస్ని కలిపి జాయిన్ చేసేసుకోవాలి. సో ఇదిగోండి, ఫ్రంట్ బాడీ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా. అలాగే నేను బ్యాక్ బాడీ పార్ట్ కూడా స్టిచ్ చేసేసాను. బ్యాక్ నెక్ పెద్ద కష్టమేమీ కాదు, రౌండ్ నెక్. సో అందుకని ఇది పర్టికులర్గా వీడియో అనేది షూట్ చేయలేదు నేను. ఇట్లా రౌండ్ నెక్ స్టిచ్ చేసుకొని కింద ఉక్స్ పట్టి, కాజా పట్టి కూడా సెంటర్లో కట్ చేసి స్టిచ్చింగ్ చేసేసుకున్నాము. అయితే ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. ఇలా షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాం. సో చూసారు కదా, ఇట్లా షోల్డర్ పాయింట్స్ని జాయిన్ చేసేసుకున్న తర్వాత వీటికి స్లీవ్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫుల్ లెంత్ స్లీవ్స్ని కటింగ్ చేసేసుకున్నాను ఆల్రెడీ. సో నార్మల్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకుంటారు అలానే స్లీవ్ లెంత్ ఎక్కువ పెట్టుకొని స్లీవ్స్ అనేవి కట్ చేసుకోవాలి. సో స్లీవ్స్కి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేస్తున్నాను అనమాట. నేను చూడండి, ఇట్లా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేస్తున్నాను. ఇలా స్లీవ్ని సెంటర్లో కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ వైపు లైట్గా ఒక 1/4 ఇంచు క్లాత్ని కట్ చేసుకొని షోల్డర్స్కి అటాచ్ చేసేసుకోవాలి. సో చూడండి, ఇట్లా హ్యాండ్స్ని కూడా జాయిన్ చేసేసుకున్నాను నేను. ఇక్కడ 2 సైడ్స్ ఇట్లా హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకున్నా. హ్యాండ్స్ని జాయిన్ చేసుకున్న తర్వాత సో అయితే ఇక్కడ చూడండి, ఫ్రంట్ బాడీ పార్ట్కి బ్యాక్ బాడీ పార్ట్కి మనం ఇట్లా నడుం పట్టి అనేది వేసుకోవాలి. సో ఆ నడుం పట్టి ఒకసారి చూడండి ఎలా వేస్తున్నానో. ఇలా బార్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని పక్కకి తిప్పి మళ్ళీ ఇంకో కుట్టు వేసుకోవాలి. సో ఈ ఫ్యాబ్రిక్ని మనం ఇప్పుడు ఏదైతే ముక్క అటాచ్ చేసుకున్నామో దాన్ని బ్యాక్ సైడ్కి ఇలా ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకుంటే ఫినిషింగ్ కంప్లీట్ అయినట్టు. ఫ్రంట్ పార్ట్ సేమ్ ఇదే విధంగా బ్యాక్ సైడ్ కూడా ఇట్లా నడుం పట్టి అనేది జాయిన్ చేసుకోవాలి.
చూసారు కదా, నడుము పట్టి అటాచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ని కూడా ఇట్లా 2 సైడ్స్ జాయిన్ చేసేసుకున్నాము. సో బ్లౌజ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అయితే ఇప్పుడు మనం దీని కిందకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకోవాలి. సో అది ఫస్ట్ మనం కటింగ్ చేసుకున్న తర్వాత అటాచ్ చేసుకుందాము. సో ఇక్కడ చూడండి, నెట్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసే ముందు మనం నెట్ ఫ్యాబ్రిక్కి బోర్డర్స్ మగ్గం వర్క్ వేపించాం కదా, ఆ మగ్గం వర్క్ ఏంటంటే నాకు ట్విస్ట్ అయిపోతుంది అనమాట. కింద వీ షేప్ కట్ వర్క్ టైప్లో వేపించాను కదా, బరువుకి క్లాత్ ఆగక అది రోల్ అయిపోతుంది. సో అది స్ట్రైట్గా నిలబడడానికి నేనేం చేశానంటే ఐరన్ చేస్తున్నాను అనమాట. దగ్గర ఒక 3-4 టైమ్స్ కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాను. అంటే ఒకసారి ఆ మగ్గం వర్క్ అంతా చేసిన తర్వాత మళ్ళీ అలాగా 2-3 టైమ్స్ అలా చేస్తూనే ఉన్నాను. సో అలా చేస్తే కొంచెం అది స్టిక్కీగా వచ్చిందనమాట, లేకపోతే అది రోల్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇట్లా నెట్ ఫ్యాబ్రిక్ మీద మగ్గం వర్క్ అయితే వేపించాను అనమాట. నేను సపరేట్గా నెట్ క్లాత్ ఒక 2.5-3 మీటర్స్ ఎంతో తీసుకున్నట్లున్నాను నేను. సో దాని మీద 4 సైడ్స్ ఇట్లా మగ్గం వర్క్ వేపించాను. అయితే నేను వేపించిన ఈ మగ్గం వర్క్ ఇక్కడ ఈ కార్నర్ పాయింట్స్ చూసారా, పైకి ఇట్లా రోల్ అయిపోతున్నాయి అన్నమాట. సరే కదా, ఇలా రోల్ అవుతున్నాయి కదా, స్ట్రైట్గా ఉండాలి కదా అని చెప్పేసి నేను ఐరన్ చేశాను. బట్ ఐరన్ చేసిన అవి స్టిఫ్గా ఉండకపోయేసరికి ఇట్లా కింద సేమ్ అదే కలర్ నెట్ పీస్ అనేది ఇంకొకటి తీసుకున్నాను అనమాట. ఈ నెట్ క్లాత్కి ఈ మనం మగ్గం వర్క్ వేసిన నెట్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దానిని అటాచ్ చేసేస్తున్నాను. సో దీనికి మనం ఇట్లా సింగిల్ పాదం యూజ్ చేసుకోవాలి. ఇదంతా మగ్గం వర్క్ కదా, ఈ బీడ్స్ అన్నీ పగలకుండా ఉండాలంటే సింగిల్ పాదం యూజ్ చేసుకొని ఈ ఎడ్జెస్ మొత్తం కింద ఉన్న ఈ నెట్కి అటాచ్ చేసుకోవాలి. చాలా అంటే చాలా టైం పట్టిద్ది, బట్ ఇంకా తప్పదు, మనకి లుక్ బాగుండాలి అని అంటే కొన్ని చేయాల్సిందే. సో ఇట్లా మనం ఈ దుప్పట్టా మొత్తం ఈ కింద ఉన్న ఈ నెట్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకోవాలి. చూసారా, ఇట్లా అటాచ్ చేసేసుకున్నాం కదా. అయితే మనకి ఇక్కడ ఇలా క్లాత్ కనిపిస్తుంది, ఈ సెంటర్లో క్లాత్. ఈ క్లాత్ని కూడా మనం ఎగ్జాక్ట్గా ఈ షేప్ ప్రకారం సిజర్తో కట్ చేసుకోవాలి. మరి ఎడ్జ్కి కాకుండా లైట్గా కొంచెం దగ్గరికే కటింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకుంటే మనకి ఆ షేప్ అనేది అలానే ఉంటుంది. ఇలా మనము మగ్గం వర్క్ చేసిన ఈ నెట్ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కూడాను వేరే నెట్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేసి ఇలా కట్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఎలా వచ్చిందో. సో చూడండి, ఇక్కడ ఒకసారి నేను ఈ క్లాత్ని టోటల్గా 4 సైడ్స్ మగ్గం వర్క్ వేపించానని చెప్పాను కదా. అయితే 4 సైడ్స్ కూడాను ఇట్లా వేరే నెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని సేమ్ కలర్ నెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని అటాచ్ చేసేసాను అనమాట. అయితే ఇప్పుడు దీనిని ఈ నెట్ ఫ్యాబ్రిక్ని కింద ఫ్లోర్ మీద సెట్ చేస్తున్నాను నేను. ఇక్కడ ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకొని ఒకసారి ఫ్లోర్ మీద సెట్ చేసుకోండి మీరు. సో ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాం కదా. అయితే హైట్ వచ్చేసి 16 ఇంచెస్ అనమాట, బాటమ్ పార్ట్ హైట్. ఓకేనా, నెట్ ఫ్యాబ్రిక్ హైట్ 16 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఖర్చులో పోయిద్ది కాబట్టి 17 ఇంచెస్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. సో ఒకసారి ఇక్కడ చూడండి, అయితే ఇట్లా మనము 16 ఇంచెస్ మెయిన్ కావాలి. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం, 17 ఇంచెస్ కదా. ఇట్లా 17 ఇంచెస్ పొడవు, ఈ వెడల్పు వచ్చేసి 2 మీటర్స్ అనమాట. అర్థమవుతుందా? ఈ వెడల్పు వచ్చేసి 2 మీటర్స్, పొడవు వచ్చేసి 17 మీటర్స్. ఇట్లా మనం కటింగ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇదంతా ఫ్రంట్ బాడీ పార్ట్కి వేస్తున్నాము, ఇదంతా బ్యాక్ బాడీ పార్ట్కి వేస్తున్నాము. రెండు కూడాను ఈక్వల్గా మెజర్మెంట్ తీసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఇది బ్లౌజ్ పార్ట్ కదా, బ్లౌజ్ పార్ట్ ఇక్కడ వరకు స్టిచ్చింగ్ అయింది కదా. అయితే ఇక్కడ ఒకసారి చూడండి, బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ కింద భాగం అనమాట, కింద వేస్ట్ పార్ట్. ఈ వేస్ట్ పార్ట్ మొత్తం కొలిస్తే ఎంతైతే నెంబరింగ్ వస్తుందో ఆ నెంబరింగ్ వచ్చేంత వరకు మనం ఈ క్లాత్ని కుచ్చిపెట్టుకోవాలి. అర్థమవుతుందా? ఇలా
చిన్న చిన్న కుచ్చు పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ బ్లౌజ్ కింద పార్ట్ కొలిస్తే నాకు 22 ఇంచెస్ వచ్చింది. కింద పార్ట్ అంతా 22 ఇంచెస్. ఆ 22 ఇంచెస్ వచ్చేంత వరకు మనం ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకొని మిషన్ మీద స్టిచ్ చేయాలి. ఇలా ఫ్రిల్స్ తెలుసు కదా, ఇలా మనం ఈ పార్ట్ అంతా ఫ్రిల్స్ పెడితే, ఫ్రిల్స్ పెట్టిన తర్వాత మెజర్ చేస్తే 22 రావాలి. ఓకేనా? అలా మనం ఫ్రిల్స్ పెట్టి దాని తర్వాత బాడీ పార్ట్కి అటాచ్ చేసుకుందాం. సో చూడండి, ఈ విధంగా అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ వెడల్పంతా కొలిస్తే మనకి 20 ఇంచెస్ రావాలి. ఇప్పుడు దీనిని బ్లౌజ్ వేస్ట్ పార్ట్కి అటాచ్ చేసుకుందాం. సో ఇది చూడండి, ఇది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనమాట. అయితే ఫ్రంట్ పార్ట్ మనం ఇందాక ఎండింగ్ పార్ట్ వరకు స్టిచ్ చేసేసాం కదా, అక్కడ నేను ఒక 2 స్టిచ్చెస్ అనేవి ఓపెన్ చేసేసాను, రెండింటికి సపరేట్గా స్టిచ్ చేద్దామని చెప్పి. అయితే మనం ఇట్లా నడుము పట్టిని అటాచ్ చేసుకున్నాం కదా, దీన్ని ఇలానే లోపలికి ఫోల్డింగ్ చేసుకొని మనం ఇప్పుడు ఏదైతే నెట్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసామో ఫ్రిల్స్ పెట్టి, దీనిని ఇట్లా రివర్స్లో దీనిపైన ఇట్లా బారుగా ఒక స్టిచ్ అనేది వేసుకొని మళ్ళీ దీన్ని ఇట్లా టర్న్ చేసుకొని ఇంకో స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఇట్లా కుట్టుకున్నాం కదా, ఇట్లా మనం ఒకేసారి 2 కుట్లు అనేవి వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇట్లా వేసేసుకున్న తర్వాత ఈ క్లాత్ని పక్కకి ఇలా టర్న్ చేసుకోవాలి. పక్కకి ఇలా టర్న్ చేస్తే ఈ షేప్లో వస్తుందన్నమాట, మనకి ఇలా వస్తుంది. ఇదే విధంగా మనం బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే ప్రాసెస్లో ఈ పట్టీకి అటాచ్ చేసుకోవాలి. ఇలా మనం బ్యాక్ సైడ్ కూడా కుట్టేసేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ అన్నమాట. సో ఇప్పుడు ఈ బ్లౌజ్ని టోటల్గా బ్యాక్ సైడ్కి, అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉన్న వైపు టర్న్ చేసుకొని 2 సైడ్స్ కూడాను స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్ వైపు టర్న్ చేసుకున్నాం కదా, టూ సైడ్స్ ఇట్లా ఓపెన్ ఉంటుంది కదా, ఈ ఓపెన్ అంతా క్లోజ్ చేసేసుకోవాలి. అలానే ఇటు సైడ్ కూడా ఇలా ఓపెన్ మొత్తం క్లోజ్ చేసుకొని మన బాడీ ఫిట్టింగ్ని బట్టి ఫిట్టింగ్ వేసుకోవాలి. ఫిట్టింగ్ వేసుకొని ఇక్కడ థ్రెడ్స్ అనేవి పెట్టాలన్నమాట, ఎందుకంటే మనం నెక్ చాలా బ్రాడ్ తీసాం కదా, సో థ్రెడ్స్ కంపల్సరీ అనేది పెట్టాలి. సో ఆఫ్టర్ మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉందనేది చూసుకుందాం. అలా 2 సైడ్స్ కూడాను చెస్ట్ ఫిట్టింగ్ని బట్టి, అంటే చెస్ట్ ఎంతైతే ఉందో దాని ఫిట్టింగ్ని బట్టి మనము స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి. అయితే ఇక్కడ నేను మొత్తం అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది షేర్ చేసుకోలేకపోతున్నానండి, ఎందుకంటే ఈ డ్రెస్ కస్టమైజ్ చేయించుకునే వాళ్ళకి ఫ్లైట్ టైం అవుతుంది అన్నారని చెప్పి నేను హడావిడిగా షూట్ చేశాను. సో లాస్ట్ మినిట్లో నేను అసలు చిన్న షార్ట్ కూడా క్లిప్ తీయలేదన్నమాట. యాక్చువల్గా అదే టైంకి నాకు ఫీవర్ ఉండడం వల్ల నేను అది అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది చూపించలేకపోయాను. సో అవుట్పుట్ అయితే ఇట్లనే టర్న్ అవుట్ అయింది, మీకు పిక్ పెట్టాను కదా. సో అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం విజు క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.